రితిగో అమ్మమ్మకి బస్ కత్తున్నామని చెప్పినాం సర్ప్రైజ్ గా. అమ్మమ్మకి తాతకి చెప్పినాం. ఇప్పుడు మనం సర్ప్రైజ్ గా ఇంటి ముందరకు పోయి దిగాలి. ఓకేనా? పెద్ద ప్లానింగ్. హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1 వీడియో చూస్తేనే ఈ పార్ట్ 2 వీడియో అర్థమవుతుంది. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంతకీ మా డాడీని తోటకు వెళ్ళకుండా ఎలా ఆపినాం అనేదైతే స్కిప్ చేయకుండా చూడండి. అటేవో ఇల్లు దెంపకత్తరు వచ్చినాక మామిడ వేణికి నెలరా వేణు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు కదా, మళ్ళీ వాళ్ళే దెంపకత్తారు. మస్తు గుర్తొచ్చి మా డాడీ తోటకు వెళ్తున్నానైతే ఫోన్ అయితే కట్ చేసిండు. తర్వాత మేము వెళ్ళేసరికి ఉంటాడో ఉండడో అని బాగా ఆలోచించి మళ్ళీ కాల్ చేసి డాడీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా వచ్చిందట, వాళ్ళు కాల్ చేసిరు, నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్పంగానే ఖచ్చితంగా ఓడేనా అని అడిగి తిరిగి ఇంటికి వెళ్ళిండట. వెళ్ళి వెయిట్ చేసిండు కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఏమైరా అప్పుడే వచ్చిండన్నో ఇంకా రాలేదు అని మళ్ళీ ఫోన్ చేసిండు. ఒక్క 2 minutes ఆగు ఫోన్ చేసిరు మళ్ళా. నిన్ను ఇల్లు ఇంటి అడ్రస్ పెద్ద ప్లానింగ్. ఫోన్ చేస్తారు, ఇంటికాడ ఉండు. వచ్చేగా ఒక్క 2 minutes ఫోన్ చేస్తా నేను వచ్చినప్పుడు. ఆయన ఎదురు అత్తమ్మ నవ్వే నవ్వుతుంది. అందుకే నవ్వకంటు. షాప్ అడ్రస్ పెట్టినావా ఇంటి అడ్రస్ నేను వెయిట్ చేస్తున్నా. ఇగో తాతలకు మామిడాకులు తీసుకోమదా మారలో ఇప్పుడే రైల్వే గేట్ వాడల్లా తీసుకొని పోవాలి. ఏమైంది కారు మాట్లాడాడు. సడన్ గా కనబడతారు కదా మీరు. అబ్బో అబద్ధాలు బాగున్నాయి అంటాడు. లేవే నాన్న చూడు. లే నాన్న ఇంటికాడ వంట ఆడతారు. పానిమామ సన్నిమామ వాళ్ళకి సర్ప్రైజ్ చేసేవా? చూడు నాని లేచింది మామ అక్కడ చాప దగ్గరనే ఉన్నాడు, చిప్స్ తీసుకొని వస్తుండు. అవునా? నిజమా? ఆకలి అవుతుంది కదా రితుకు, ఊరప్పలు తింటది. ఊరప్పలు చేయవన్నదల్లమ్మను. తాతకి ఏమని చెప్పినా తెలుసా? తోటలో కోతున్నా అంటే అక్కడ ఆర్డర్ వస్తుంది తీసుకో, వెయిట్ చేయని చెప్పిన. అయన్నొద్దు, పాయింట్ రా తెలుసా? వెయిట్ చేస్తుండు. సగం దూరం పోయినాడు, మళ్ళీ రిటర్న్ వచ్చిండు మిమ్మల్ని చూసి సర్ప్రైజ్ కావాలని. నాకు ఒక గన్ ఇస్తారా? ఎట్లా అంటాడో అన్నయ్య. సరేనా? నువ్వు లేచి బాలే ఆగం చేసిరు మీరు. ఏదో క్రేజీగా చేసేద్దాం అనుకున్నాం. ఇవాళ వీళ్ళు కూడా కట్టుకోరు, బోనాలే కావచ్చు. ఇవాళ దండారం కదా, దండారం బోనాలు ఉంటాయి కదా. ఎవరు అన్న గానీ 7 రోజులకు అమావాస్య పోయినాక 7 రోజులకు. అదే కవం పిల్లలు కూడా అట్లనే మరి. దండారం ఉన్నోళ్ళు అదే రోజు తీస్తారు, ఇక వేరే రోజు తీయరు. వాటర్ ఏడుంటాయి అందులో ఉంటాయి అత్తమ్మ కినాల. ఎవరికైనా చూపించండి రా. అటు గోడ పెట్టిండ్రు, అది పంప్ హౌస్ అక్కడ. ఒకసారి డాడీ దొరకపోయింది అడికి. చూడండి ఊరు వచ్చింది. మా అమ్మ వాళ్ళు ఎట్లా ఎగ్జైట్ అవుతారో చూద్దాం. వాళ్ళకి చెప్పకుండా వచ్చినాం కదా, వచ్చేసింది. సంబరం 1 minute చెప్పకుండా వచ్చిర్రని. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. చూద్దాం ఒకసారి. వచ్చిందే రీతు అమ్మమ్మ ఇల్లు. తర్వాత మేకలు లోయి మనేనా? చూడు తాతలకు ఉన్నాయి అవి. మనేనా మేకలు? చూడు మనేనా మేకలు? 25-30 ఉన్నాయి. నిజం? అవునా? నిజమా? ఉన్నాయి నిజంగానే 25 ఏమో ఉండే. వచ్చింది వాళ్ళే అందులో మనము అంటే సాధినందుకు వీటికి తీసుకుపోయినందుకు ఏమన్నా వచ్చిన రోగం వచ్చినా చేసిన అన్నిటికీ మన డబ్బులు ఉంటాయి, జీతం వచ్చి ఉంటాయి. మీ తాతలు వెళ్ళి పెడతాడు ఇప్పుడు సడన్ గా. మొత్తానికైతే మా ఇంటి దగ్గర దాకా వచ్చినాం. ఇప్పుడు మూల తిరుగుతున్నాం. అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. ఇంతకు మా వాళ్ళు ఉన్నారా లేరా, ఉంటే వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, ఇప్పుడే వచ్చినావు. స్వామిని అన్నం తినిపోమ్మన్రా. స్వామిని అన్నం తినిపోమ్మ.
ఇక్కడ చూడు బస్ కత్తిలో పార్సల్ ఇదేనా పార్సల్ ఇదేనా పార్సల్ ఓలే వీడియో కాల్ సతీష్ బావనా అంతే పార్సల్ వచ్చినది అట్రా అమ్మ అంటే అమ్మ దొంగలు చెప్పకుండా వస్తారా అంటుంది అమ్మ దొంగలు చెప్పకుండా వచ్చిర్రా అంటుంది అమ్మ మరి బావనా ఏ కార్లు ఎంకలాడడానికి రండి ఒకసారి మా అమ్మ చూడరు మొత్తం పూలు గుచ్చుకొని పెట్టుకుంది మేము పూలు గుచ్చుకుంటాం అని అత్తే ఎందుకు చూసిన వాళ్ళు ఇప్పుడు మొత్తం రెడీ పెట్టుకుంది ఇచ్చిన బిల్డప్ చాలు కానీ మీకు కాదు మీరు వస్తే మీతోటే ఉండొచ్చు అన్నట్టు అన్ని రెడీ పెట్టుకుందట తాతమ్మ అప్పటికి వద్దదట ఇక బాయ్ చెప్పు తాతమ్మకి పళ్ళు బాగున్నాయట కిందికున్నాయి మీదికి ఎక్కి తెంపుక ఏంటి బాబన్న ఇంకోసారి పళ్ళు బాగున్నాయట కిందికున్నాయి మీదికి ఎక్కి తెంపుక నాకు అర్థం కాలేదు సార్. లోహి మీదికి ఎక్కి తెంపుకుంటావా పోతావా తోటలకు? తోట అది సీన్ తాత తోట కదా సీనాకుల్లా వచ్చినప్పుడల్లా తోటలకు వెళ్ళు ఇక తాత అది ఆ తాతది వీడియో తీసినాం కదా మనము తోట అదట తాతకి మళ్ళీ ఒకసారి అట తీసట ఫోన్ మొత్తం తీసుకోపోయి ఇక అవి ఇంకోటి పండు అయితే మంచిగా సజెస్ట్ చేయమంటావా సజెస్ట్ అడిగి అత్తమ్మ మీరు తింటారా గజ్జెల్లా మీరు కార్ల అని చెప్పి సార్ మీరు కామెడీ చేయకండి సార్. బస్ వచ్చిర్రా కార్లు వచ్చినవా ఎట్లా వచ్చినవే కార్లు వచ్చినవా మరి బస్ వస్తున్నాను ఎందుకు చెప్పిర్రు కైతకాల పట్టించింది ఎక్కడ దాకా సగం దూరం దాకా వేయండి తోటకు దగ్గర దాకా వేయండి చెప్పను ఆర్డర్ వస్తున్నా నేను వచ్చిన ఇది ఆర్డర్ మీరేనా ఆర్డరు చెప్పమ్మే ఏ తోట దాకా పోలే ఊరు దాటుతున్నాం ఊరు ఎంటర్ అవుతున్నాడు అటు అన్నాక చెప్పను పోయా అన్నా నేను ఉండవాలి మేము అప్పుడు ఎక్కడ దాకా వచ్చినాం కొండగట్టు దాకా వచ్చినాం కొండగట్టు దాకా వచ్చినాం సాతరస్పల్లి అని చెప్పి ఇక మళ్ళా అక్కడి నుంచి అలా వచ్చి ఇంకా రాకపోయా అని మళ్ళీ ఫోన్ చేసి 2 minutes అన్నారు గట్లా. నెక్స్ట్ ఇంకో వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మా పాపకు చెవులు కుట్టించుడును మల్లన్న బోనాల వీడియో ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.